పవిత్రాత్మ స్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ఈశావాస్యుపనిషత్తు. ఈశావాస్యుపనిషత్తులో అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తత్తో భూయవతే తమోయావం సంభూత్యాగం వ్రతాహ అన్నటువంటి మంత్రాన్ని మనం వివరించుకుంటున్నాం. ఇచ్చట సంభూతి అన్నప్పుడు బ్రహ్మణః ప్రప్రథమం అభివ్యక్తి సూత్రాత్మ కార్యబ్రహ్మ అంటారన్నమాట. సంభూతి అన్నప్పుడు బ్రహ్మణః అంటే బ్రహ్మ నుండి, ప్రప్రథమం మొట్టమొదటి అన్నమాట, అభివ్యక్తి అంటే ప్రకటీకృతము, అటువంటి వారినే సూత్రాత్మ అంటారు, అథవా కార్యబ్రహ్మ అని పేరు. వీరిని ఉపాసించు వారలు ఆ ముందు చెప్పినటువంటి అసంభూతి అయిన ప్రకృతి ఉపాసకుల కంటే 2 వంతులు అజ్ఞాన తమమునందు పడుచున్నారని స్మృతి చెప్పుచున్నది. వర్ధతే దేహినాం రాగో భృశం వైయశికాత్ సుఖాత్ హిరణ్యగర్భలోకే చ స్థితం వైషయకం సుఖం. వర్ధతే దేహినాం రాగః. రాగం అంటే ఏమిటి? విషయాసక్తి. మరి విషయాసక్తి దీనివలన మనకు అభివృద్ధి వర్ధతే, అభివృద్ధి నొందుచున్నదంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే ఈ 5 విషయముల వలన, సుఖము వలన విషయాసక్తి రూపమగు రాగము అభివృద్ధి నొందుతుంటుంది. విషయాసక్తి అంటే లోకములో ఇంకెక్కడా లేదు. ఈ 5 విషయములే ప్రపంచం మొత్తం, ఈ 14 భువనలోకముల్లో కూడా విషయాసక్తి, విషయములంటే ఈ 5ంటినే తీసుకోవాలి. వీటినే తన్మాత్రలు అంటారు, వీటినే విషయములు అంటారనమాట. కాబట్టి ఈ విషయ సుఖం మనుష్యుడు, దేవగంధర్వులు తారతమ్యాలు ఉంటాయన్నమాట. విషయ సుఖములో మనుష్యులు ఆనందించే సుఖము కంటే విషయ సుఖము, దేవగంధర్వులు ఆనందించే విషయ సుఖము ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. వారికన్నా పితృదేవతలు ఆనందించే సుఖము ఇంకో 100 రెట్లు ఉంటుందన్నమాట. వారికన్నా ఆజాన దేవతలు ఆనందించే విషయ సుఖము ఇంకో 100 రెట్లు ఉంటుంది. వారికన్నా దేవతలు ఆనందించే విషయ సుఖము ఇంకొక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. వారికన్నా ఇంద్రుడు ఆనందించే విషయ సుఖము ఇంకొక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. వారికన్నా బృహస్పతి ఆనందించే విషయ సుఖము ఇంకొక 100 రెట్లు ఉంటుంది. ఈ ప్రకారముగా హిరణ్య గర్భ లోకముల వరకు కూడా ఒకరి కంటే ఒకరు విషయ సుఖము ఆనందించేవారు 100 రెట్లు సుఖము అధికంగా అనుభవిస్తున్నారు. అది ఎలాగండి అనుభవిస్తున్నారంటే, లోకంలో చూడండి, సామాన్యంగా కష్టపడి మట్టి త్రవ్వి జీవించేవాడి సుఖము కన్నా ఒక ఉద్యోగస్తుడు సుఖము ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది కదా. ఆ ఉద్యోగములో ఒక కలెక్టర్గా ఉన్నాడు అనుకోండి, ఆ కలెక్టర్ సుఖం ఎక్కువగా ఉంటుంది కదా. ఆ కలెక్టర్ కన్నా ఒక మంత్రి అయ్యాడు అనుకోండి, ఒక మినిస్టరు, అతని సుఖం ఎక్కువ ఉంటుంది కదా. ఆ ప్రకారముగా ఒక ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, వారి సుఖం ఎక్కువ ఉంటుంది కదా. అది తారతమ్యం. దాన్నే శాస్త్ర ప్రక్రియలో చెప్పారు. ఇప్పుడు ప్రకృతి విషయంలో మనం అవగాహన చేసుకోవడానికి ఈ ఉదాహరణ చెప్పుకున్నాం. కాబట్టి కనుక హిరణ్య గర్భుని లోకమునందు అత్యంత రాగమున్నది. ఎక్కడైతే మనం పోతూ ఉన్నామో 100 రెట్లు ఆసక్తి, అక్కడికి వెళ్ళేసరికి హిరణ్య గర్భలోకములో ఆ రాగము అత్యధికంగా ఉంటుందన్నమాట. ఇట్టి రాగము అజ్ఞానం యొక్క కార్యము. రాగము దేని కార్యం అంటే అజ్ఞానం యొక్క కార్యమే. ఎందుకు? దేహేంద్రియాది సంఘాత విషయ సంబంధమైనటువంటి ఏదైతే మమత్వాభిబుద్ధితో ఆ విషయాసక్తి ఉంటున్నదో అదంతా కూడా అజ్ఞాన కార్యమే కానీ జ్ఞాన కార్యము కాదు. జ్ఞాన కార్యం ఎప్పుడూ కూడా మనకి ప్రవృత్తిని కలుగజేయదన్నమాట. జ్ఞాన కార్యము నివృత్తిని కలుగజేస్తుంది, అజ్ఞాన కార్యము ప్రవృత్తిని కలుగజేస్తుంది. అందుకనే చెప్పారు, రాగముచే ప్రవృత్తి, దానిచే పుణ్యపాపాలు, దానిచే జన్మ. ఈ విధముగా సంసార చక్రము నడుచుచునే ఉంటుంటుంది అన్నమాట. కాబట్టి ప్రవృత్తి అదృష్ట జన్మాది చక్రహేతురయం యతః. అందుకనే చెప్పారన్నమాట, ఈ ప్రవృత్తి అనేది అదృష్టాది జన్మహేతు. దాన్ని చెప్తున్నారు, జన్మాంతరం భవేదేవా ద్వయోరపి న సంశయః వాసనాధిక్యతః కార్యోపాసకస్యాధికం తమః.
జన్మాంతరం భవేదేవా. చెప్తూ ఉన్నారు, సంభూతి ఉపాసన వలన అసంభూతి ఉపాసనచే పునఃపునః జన్మ వచ్చును. ఈ రెండింటికి కూడా కారణమే. జన్మాంతరం భవేదేవ ద్వయోరపి. ద్వయం అంటే ఏమిటి? రెండు. ఒకటి సంభూతి ఉపాసన, రెండవది అసంభూతి ఉపాసన. సంభూతి అంటే హిరణ్యగర్భోపాసన, అసంభూతి అంటే ప్రకృతి యొక్క ఉపాసన అన్నమాట. ఈ యొక్క రెండు యొక్క ఉపాసనల ద్వారా ద్వయోరపి జన్మాంతరం పునఃపునః భవేదేవా. వాసనాధిక్యతః కార్యోపాసకస్యాధికం తమః. ఈ వాసన ఏంటి? సంస్కారం అన్నమాట. ఆ సంస్కారం అనేది ఒకదానికొకటి మించుతూనే ఉంటుంటుంది ఆ సంస్కారం. అందుచే చెప్తూ ఉన్నారు, ఈ యొక్క ఆ వాసనాధిక్యతచే భోగాసక్తి అధికముగా ఉంటుంది. ఆ భోగాసక్తి రాగము, విషయాసక్తి కలవానికి ఆత్మానాత్మ విచారణ యోగ్యత లభించదు. మరి యోగ్యత ఎంతవరకు లభించదు అంటే చెప్తున్నారు, కల్పకోటి శతైరపి. కొన్ని కోట్ల కల్పాలు మారినా సరే ఈ యొక్క రాగమునందు అంటే విషయాసక్తి ఎవరికైతే ఉంటున్నదో వారికి విచారణ యోగ్యత లభించదు. ఎంతవరకు విచారణ యోగ్యత లభించలేదో అంతవరకు జ్ఞానం రాదు. ఎంతవరకు జ్ఞానం కలుగలేదో అంతవరకు మోక్షానికి అర్హుడు కాదు. అందుకనే విచారేణ వినా అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే. అన్య సాధన అయినటువంటి కర్మ కానీ, భక్తి కానీ, ఇతరమైనటువంటి అనేక క్రియలు కానీ, ఈ క్రియలన్నిటి ద్వారా కంటే ఒక విచారణ ద్వారానే జ్ఞానం కలుగుతుందని గురు శాస్త్రముల యొక్క అభిప్రాయం. ఆత్మయేవ అంతవరకు కూడా అధికమైన తమస్సులో పడినట్లు. ఎందుకు అంటే అక్కడ సుఖభోగాల విషయాసక్తిలో అధిక కాలము ఆత్మజ్ఞానము కోసం ప్రయత్నం చేయడు కాబట్టి అంధం తమః ప్రవిశంతి. అంధం అంటే చీకటి కాదు, విషయాసక్తి రూపమైనటువంటి భోగరూప వాంఛలు ఇమిడి ఉంటాడు కాబట్టి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయడు కాబట్టి అంధం తమః ప్రవిశంతి అని శృతి మనకు చెప్పుచున్నది. అతయేవ పురా ప్రోక్తం విద్యయా అధికం తమః భోగాధిక్యాతుం భవేత్ తత్ర వాసనాధిక్యమిత్యతః. ముందు శ్లోకాల్లో కూడా విద్యాంచ అవిద్యయా మృత్యుం తీత్వా అని మనకు చెప్పి ఉన్నారు. ఆ ప్రకారముగా ఇక్కడ కూడా ఆ హిరణ్య గర్భలోకములో రాగాధిక్యత ఎక్కువ ఉన్నది కాబట్టి అంతకంటే ఎక్కువ చీకట్లో ప్రవేశిస్తున్నారని చెప్పినారు. సముచ్చయాతు సూత్రాత్మభావం సముపగచ్చతి ఈర్ష్యా ద్వేషాది విరహాత్తు తమఃపాతో అస్యనోభ్యతే. చెప్తున్నారు, సముచ్చయకారి సూత్రాత్మైనటువంటి హిరణ్య గర్భభావన పొందిన వానికి అచ్చట పరస్పరం ఉత్కర్షాత్తు ఆ భావనం అచ్చట లేనందున ద్వేష ఈర్ష్యాదులు ఆ స్థానంలో లేవన్నమాట. ఎక్కడైతే పరస్పరం ఎక్కువ తక్కువలు ఉంటాయో అక్కడే ఈర్ష్యా ద్వేషాలు వస్తాయన్నమాట. ఆ యొక్క హిరణ్య గర్భలోకములో ఈ పరస్పర ఉత్కర్షం లేదు కాబట్టి అంత సమాన స్థితి కాబట్టి అక్కడ మరలా ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదని భావన అన్నమాట. ఈ ప్రకారముగా భావము ఈ ప్రకారముగా అర్థం చేసుకోవాలి. కానీ ఆత్మజ్ఞానార్హత లేదు కావున దట్టమైనటువంటి తపస్సుని చెప్పినారు. ఈ ప్రకారముగా మనము ఈ యొక్క భావాన్ని గ్రహించి అన్యదేవాహు సంభవాత్తు అన్యదాహురసంభవాత్తు ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచక్షిరే అన్నటువంటి శ్లోకములో కూడా ఈ వివరణని వ్యక్తీకరిస్తారన్నమాట. అందుకోసం ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకములో అసంభూతి సంభూతి రెండు పదాలన్నమాట. సంభూతి అంటే హిరణ్య గర్భోపాసన, అసంభూతి అంటే ప్రకృతి ఉపాసన. ఈ ప్రకారముగా అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ యువతే సంభూత్యాగం రతాహ అని మనము శ్లోకంలో చెప్పుకున్నాం. అయితే అది
13వ శ్లోకములో కూడా దీని అన్వయం ఉంది కాబట్టి దానిని విడదీసినప్పుడు అర్థమవుతుంది. అన్యదేవాహు సంభవాత్తుం అన్యదాహుర సంభవాత్తుం ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచక్షిరే చెప్తున్నారు. సంభవాత్ అంటే సంభవము నుండి, అన్యదేవాం వేరు అయినదే ఆహుహు చెప్పుదురు. సంభవాత్తు అసంభవాత్, సంభూతి అంటే హిరణ్య గర్భోపాసన వలన ఫలము వేరుగా ఉంటున్నది అని అర్థమన్నమాట. అదే ప్రకారముగా అసంభవాత్తు అసంభవము నుండి అంటే ప్రకృతి ఉపాసన పరులైనటువంటి వారికి ఫలం అన్యత్ అంటే వేరు, ఆహుహు చెప్పుదురు. నహాం మా కొరకు తత్తు ఆ రహస్యమును ఎవరు వ్యాచచక్షిరే ఎవరైతే ఇది వ్యాఖ్యానించరో, ఎవరైతే మాకు బోధించురో, ధీరాణం ఆ ధీరుల యొక్క ఇతి శుశ్రుమ అంటే వారి ద్వారా మేము విని ఉన్నాము అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? శేషం ఏమొచ్చింది అర్థము అంటే సంభూతి ఉపాసనకి ఫలము వేరుగా ఉంటుంది, అసంభూతి ఉపాసనకి ఫలము వేరుగా ఉంటున్నది. అయితే ఈ విషయం మాకు ఎలా తెలిసిందంటే శాస్త్రము ద్వారా, గురువుల ద్వారా ఎవరైతే మాకు వినిపించినారో వారి ద్వారా మేము దీనిని శ్రవణం చేసి ఉంటిమి అన్నటువంటి తాత్పర్యము ఈ 13వ సూత్రం మనకు చెబుతున్నది అన్నమాట. అధునా ఉభయోహో ఉపాసనయోహో సముచ్చయ కారణం అవయవ ఫలం భేదమాహా అని శంకరాచార్యుల వారు భాష్యములో కూడా దీనిని మనకి స్పష్టీకరణ చేస్తూ ఉన్నారు. అన్యదేవాం అంటే పృథగ్గేవ, అన్యత్యేవ అంటే పృథగ్గేవ పదానికి అర్థం అన్నమాట. ఆహుహు ఫలం సంభవాత్ సంభూతే అంటే కార్యబ్రహ్మోపాసనాత్ అన్నమాట. కార్యబ్రహ్మోపాసనాత్ అనిమాది ఐశ్వర్య లక్షణం వ్యాఖ్యాతవంతః ఇత్యర్థః. తథాచ ఆ ప్రకారముగా అన్యదాహురసంభవాత్తు అసంభూతే అంటే అవ్యాకృతాత్ అవ్యాకృతోపాసనాత్ యదుక్తం అంధం తమః ప్రవిశంతి ఇది ప్రకృతిలయ ఇది చ పౌరాణికః ఉచ్యతే. ప్రకృతిలయలు ఇది ముందు చెప్పబోతారన్నమాట. ప్రకృతిలయలు అంటే ఏమిటి అన్నటువంటిది విషయాన్ని వ్యక్తం చేస్తారు. ఈ విషయాన్ని రేపు మరి మనం విందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.